పది ఆదుకుంటది 10 కష్టం సతి ఆదుకుంటది చేసుకున్నందుకు 4 రోజులు ప్రబలిసినాయి అంతసేపు అంటే కొని ఇక్కడ ఎల్లు కొని ఏది కొని ఏడుకున్న వాడికి అంటే ఏమంటున్నావు కొంత దూరం ఉన్నావు కొంత దూరం ఉన్నావు మాయల కాడిపడి మంత్ర కాడిపడి వల్ల ఉన్నా మీరు తక్కువ అంటారు బాబా నేను చేసుకొని మీ అన్నగల్ల నాకు పుట్టింది నేను కర్రకుక్కలు చేసి మీ అన్నగల్లను మీ అన్నగల్ల నాకు పుట్టింది పోతా అంటావు కర్రకుక్కలు చేసి మనవి 20 కాలు గుంటదొచ్చి గంజి కదిపిస్తున్నావు కుక్కలు చేసి 20 కాలతో గుంటదొచ్చి కంచం మేకల పాలు వచ్చింది మీ అన్నగల్ల నాకు పుట్టింది అంటావు 4 రోగాలు పవలించినాయి అయితే ఎదుర్కో ఏడుకో నిలబడ్డ నీళ్ళు తల్లకుండా పోయే మేడ దగ్గర దిగిపో రోగాలు ప్రబలించినాయి అమాసగా అయిపోతూ పున్నాడే ఒడిసిపోతూ లేకపోతే
అంటున్నాము అంతగా ఉండే ఈ మా బ్రహ్మగండి పొద్దున వాడగండి మా బ్రహ్మతులంటే కన్నా ఏడుల పిల్లలు తీసుకొచ్చి నాకు ఎడమ గాలి ఇష్టాలి ప్రవేశప్పుడు అంటున్నావు ఈ అవతారం మీద నీకన్నా ఏడుల పిల్లలు తీసుకొచ్చి ఇది ఇల్లు కట్టి పోలు పెట్టి ఇల్లు కట్టి చల్ల కుదుల కాడ నేను సాగింది పోరు ఎంత బాబా సంతల బాధ పెట్టింది వంద పెట్టి ఏడు గుద్దులు చూపిస్తా వచ్చే సమిత పోతే సల్ల గుండెల కాడ వంగ పెట్టి ఏడు గుద్దులు గుద్దిపిస్తావు ఇచ్చలా దేవతి వచ్చే సమిత పోతే కంచాన పోయారు మంచం ఇచ్చి సాపయ్యారు రవయ్యారు అందుడా పొద్దుగాలని మాపడి పోతా మాపడాలని పొద్దున పోస్తా ఏదో కావాలన్నా కడతర వాళ్ళ కాడ కావాలి లేదంటే వెళ్ళిపో నేను చేసుకున్నందుకు చూడే అన్నం పడవ చంద్రుడే అన్నము పంచాయుల తల్లి పార్వతిని అందం పంచపర్వతం నేనే అందం అంటవే నీకన్నా ఏడుల పుట్టు పిల్ల పుట్టలేదు పుట్టి పిల్ల దక్కలే అంటున్నావు ఇచ్చే సమయం వచ్చేదంజవా ఇచ్చలంజవా తీర్చి వచ్చే సమయం అంటున్నా బాబా నమ్మడానయ్యా చుట్టూడు పాతలంగా శ్రీశైల పర్వతం మీద చుట్టూ చిన్నమ్మ కావాలంటది ఇక్కడ తర్వాత కావాలంటే తమ్ముడు నాగే చెప్పినాడు భగవంతుడు వల్లయ్యా సంవత్సరాలు ఓడిపోతాని ఈనాడు పచ్చపర్వతికి వచ్చిండో చేసిండట గంగా తిరుమల తానమాయను మల్లయ్య ఎట్ట పోతున్నాడే భగవంతుడు పోతుండే రావణ కిరికిరి చూసిందట సత్యపరమ దిగిపోతుండే మళ్ళీ ఎడమ కాలు రాజు కుడి కాలు పుష్టాలు ఇప్పుడు ముక్కుల కండవాళ్ళ ఉన్నది పర్వతం మీద దిగుతుండే మల్లయ్య చూసేవారి కన్నా కన్నా వంక ముందు జ్యోతి కానీ భగవంతు కొంకలేరు ఆరోపంగా పోతే ఒక్కడి గారు ఇద్దరు గారు 12 మంది దేవుడు పెట్టిపోతున్నాము దేవుడు దిక్కు లేకపోయి దీము లేకపోయి ఆదుకున్న వందలు లేకపోయి ఎల్లమని ఉన్నది ఎల్లమ్మ చెప్తుందని తల్లి బ్రహ్మదామ ఏమట చెబుతున్నది ఆశపెట్టి పోతున్నది ఈ తమ్ముని మానవులు ఫోన్లో మాట్లాడినట్టుగా అప్పుడు దేవతలు గాలి దేవతలు గమనించింది ఏనికా ఎల్లమ్మ మరి ఎప్పుడే పోయిదామని ఏమి జంగల్ అడుచుకుని ఎల్లమ్మ బయలులే
పోతున్నావు దేవుడు పంచాయతీ పోతామని ఇంటికాడ ఏ పంచాలి తమ్ముడు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి ఇంటికాడ పెంచాలి ఎవరు చెప్పాలి దేవుడు పంచాయతీ పేరు పోతున్నావురా నీకు ఇంటికాడ పంచాలి ఏమనుకనే మనట ఎక్కువ వాళ్ళట మనం తక్కువ వాళ్ళమాట చిన్నోట గొల్లది నాన్న కలిగింది మనం బలిజోళ్ళ వాళ్ళేమో బలిజోళ్ళట పేరు లింగాలు ఎడగొట్టి ఒక్కటే లింగం గత చేసినమాట వాళ్ళ ఉసురు ముట్టిందట నమ్మకమైన నాలుగు రోగాలు వచ్చినాయట ఎంత కావాలంటే మామల వారిని పొద్దున పోతానని పొద్దున వారిని మామల పోస్తాను ఆడికన్నా పోతాను ఎక్కడికే దానికన్నా ఎక్కువ పిల్లలు తెచ్చి ఇంకా పెట్టి చల్లగా ఉన్న కదా సముద్ర పోరు పెట్టి ఇల్లు కట్టి బయటకు వాడు ఇంటికి సంగతి మోదవాడు వాడు మగవాడు ఒక్క పిల్లలు తాగితే కష్టం ఇంకో పిల్లలు తెచ్చుకోవాలి సాలకున్నా సరే 12 మాటలు పడతాయి నీ మాటలు నేను బాధపడి తప్పకుండా నేను పోతాను ఎన్ని పిల్లలు ఇంత మాట్లాడు వచ్చినాడు వేరే పిల్లలు చేసుకుని పోయిన తమ్ముడా వచ్చింది ఊకుండదు తమ్మి ఉన్న పిల్లలు ఊకుండవు తమ్ముడు మాట లేకుండా చిత్తం పడి తీపి చిన్న పిల్లలు అంటుందా అంత పేరు ఉంటుంది అది ఊకుంటారు వచ్చి పెట్టి ముందు అది అన్నా సరే అది ఎందు మాట పర్వాలేదు పెద్ద పిల్ల మాట్లాడితే నీకు అంత కోపం వస్తుంది అక్కడ మాటలు పడపోయిన ఒక్కొక్కటి కైకలు మూడు మాటలు అక్కడ మాట్లాడే దగ్గర ఉంటాయి మాటలు ఇంత తోటి అక్కడ నేను ఉండడం మాట్లాడి మాట్లాడుతుంది బాధపడి ఇంకో వేరే పిల్లని పోతున్నావు వచ్చింది ఊకుంటుందా అది 12 అలా పడుతుంది దండ పెడతా కానీ పిల్ల దొరకలేరు వల్ల వచ్చిన పిల్ల వేరు ఇంటికాడ ఒక కట్ట గుర్తనే ఇంతకే వచ్చిన ఉన్నా ఇంకో అమ్మ చెప్పకూడదు ఎక్కడికైనా పిల్ల దొరకని ఎవరు చెప్తే తప్పకుండా ఏ బాధ కానీ భరిస్తా కానీ తప్పకుండా లగ్గం చేసుకుంటాను దానికన్నా ఏళ్ళు పిల్లవాడు లేదు కొడిగా సూర్యుడే అందం చంద్రుడే అందము పంచగల పార్వతమ్మనే అందము తనే అందం ఉన్నది మరి అక్కడ వాళ్ళకి ఏ పిల్ల కావాలంటే దానికన్నా ఏ పిల్ల కావాలంటే పంచులకి బ్రహ్మదమ్మ 24 ఏళ్ళ కానీ 16 ఏళ్ళ కడ ఉన్నది పంచుల పిల్ల దానికి 2 పిల్ల కావాలంటే ఓనాడు మీ నాయన శంకరుడు పిచ్చాడి పోయిందట మా మన తొలలేక ముచ్చాలు తీసుకొని చోజల్లో పట్టుకొని మీ నాయన దగ్గరికి వచ్చిందట మరి దోష వేడికి కింద పడిపోతే నువ్వు ఎక్కింది ఏం పక్షం పట్టుకున్నది ఏం పక్షం అంటే వంగి ముచ్చాలు వరుతుండగా లెక్కలు 7 వరుడు కొంచెం మీ నాయన శంకరుడు ఆ 7 వరుడు కొంది కనక రేపల్లి ముద్దు రేపల్లి కొల్లవారి వాడల్లా ఒడ్డు తాడు కొట్ట వర తాడు కొల్ల మరి ఎరగల్ల కొలవల్ల మారబోయిన భార్య మా సవసాని మా సవసాని గర్భాలు వేసిన కొల్ల పిల్ల కొల్లవారికి ఏతమ్మా పిల్ల కంటే ఏళ్ళ పిల్ల కొల్ల పిల్ల చేతం మరి ఉన్నది కూడా కదా కనకరేపల్లి ఉన్నది ఆడ పిల్ల పుట్టలే పుట్టి పిల్ల దక్కలేదు కనకరేపల్లి పోతావురా గొల్లు మంచోళ్ళు కాదు తమ్ముడు గొల్లు చచ్చిన బాబు పెడతారు తమ్ముడు సచ్చిన బాబుని తిప్పించి కొడతారు ఆ సాడలాయన తిక్కనిపోవచ్చు కోటలాయన తిక్కనిపోవచ్చు కళ్ళదాయన తిక్కనిపోవచ్చు కానీ గొల్లు సల్లదాయన తిక్కనిపోరాదు తమ్ముడా దండం పెడతాను ఎన్ని బాధలు వచ్చా పడతాగా నేను మాత్రం పంచపర్వతం ఉంటా తప్పకుండా వెళ్ళిపోతాను మాట ఎత్తము లేడా ఏదైనా చేత చేయగలిగి ఈ చేతి తన చేతిలో పెట్టి చెప్పదా ఒకటి ముందు చెప్ప తప్ప అక్కడ ముందు చెప్తాను ఏదో నీ మాట కాదంటే బాధ అనిపిస్తుంది వస్తా బాబా Hello.